వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. अरे 2 नंबर 4x दे रहे ये सामने बंदे जल्दी आ जल्दी आओ. अरे 2 नंबर जल्दी आ रहे. त्रैलोक्यम मंगलम कुरु. అరే ఫ్రెండ్స్ వాళ్ళు లేవదరా నీ అమ్మ పొత్తుల దసానం పబ్జి ఆడి రాత్రంతా తలవరిస్తున్నావు. లేవురా రే లేవు. ఫస్ట్ అలారం బంద్ చేయి లేవు. అరే నిఖిల్ కార్తీక్ గారు లేడరా. అరే ఈ నేను రోడ్రా వాడు. అరే నిఖిల్ వాడు పోతుండ్రా. అరే ఫోన్ చేయ నాకు ఫోన్ చేయరా. అన్నా వాడు ఇప్పుడే బయలుదేరేనా. ఏంది బ్రో పొద్దునే తాగుతున్నావు, ఏమైనా ప్రాబ్లమా? అవును బ్రో, నా లైఫ్ ఒక పెద్ద ప్రాబ్లం. లైఫ్ ప్రాబ్లమా? ఏమైంది అసలు? హ్యాపీనెస్ బ్రో. ప్రతి మనిషి జీవితంలో కోరుకునే మొట్టమొదటి కదా. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు దీనికోసమే చాలా కష్టాలు పడతాడు, ఏవేవో తంటాలు పడతాడు. కానీ లాస్ట్కి అసలైన హ్యాపీనెస్ దక్కలేదని చెప్పి బాధపడతాడు. కానీ నేను అలా కాదు బ్రో. హ్యాపీనెస్ అంటే కష్టపడితే వచ్చేది కాదు, ఇష్టపడితే వచ్చేది అని అనుకున్నా. అందుకే ఇలా ఉన్నా. బాగానే మాట్లాడుతున్నావు. లవ్ ఫెయిల్యూరా? కాదు సార్, లైఫ్ ఫెయిల్యూర్.
ఇంట్రెస్టింగ్, కొంచెం క్లియర్గా చెప్పు. మా నాన్న నేను పుట్టినందుకు ఎంత సంతోషించాడో తెలియదు కానీ నా వల్ల ఆయన కళ నెరవేరుతుంది అని చాలా సంతోషించిండొచ్చు. అందుకే నేను పుట్టిన 1 ఇయర్కే నాకు చదవడం రాయడం నేర్పించాడు. ఎవరెవరు చేయలేదురా? సార్ నేను చేయలేను సార్. లేరా కార్తీక్? ఎందుకు చేయలేరా హోంవర్క్? మర్చిపోయినా సార్. ఇట్లయితే పెద్ద ఆయనకి ఏమవుతారా? డాక్టర్ అవుతా సార్. ఎవరు చెప్పారా డాక్టర్? నిజానికి నాకు డాక్టర్ అంటే కూడా ఏందో తెలియదు. ఏదో మా నాన్న చెప్పాడని చెప్పి అలా చెప్పేశాను. రే కార్తీక్, ఆడుకున్న చాలు, దా ఇంటికి పోదాం. డాడీ వద్దు డాడీ, ఇంకా కొంచెం సేపు ఆడుకుంటా. డాక్టర్ కావాలంటే ఇట్లా టైం వేస్ట్ చేయరాదురా, చదువుకోలేదా? వెళ్ళందా? అసలు ఆడుకోవడానికి కూడా టైం ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. ఇలానే ఓ 10 ఇయర్స్ గడిచిపోయాయి. ఆ రోజు నా 10th రిజల్ట్స్. నాన్న నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నీకన్నా ముందు గెలిచిందా రిజల్ట్ మీది? టైం బై డేట్ వచ్చిందంట కదా? అవును నాన్న. కంగ్రాట్స్ బెటా. థ్యాంక్ యూ నాన్న. నీకు మంచి మార్క్స్ వచ్చినా, నువ్వు గిఫ్ట్ తీసుకొచ్చినా. ఏం తెచ్చారు నాన్న? ఒకసారి చూడు, నువ్వే పరిచయం అవుతావు. బాగుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. కంగ్రాట్స్ బెటా, ఇట్లా చదువుకొని మంచిగా. ఓకే నాన్న. ఏంటి కార్తీక్, 10th ఫస్ట్ వచ్చిందంట? అవునన్నా. సరే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదు. నువ్వు ఇప్పుడు తీసుకున్న డిసిషన్ పైన నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అందుకే ఆలోచించి తీసుకో. ఏం చేసినా నేను చేయగలను నమ్మకం ఉంటేనే చెయ్యి, లేదంటే నువ్వు ఇలా అయిపోతావు. ఓకే అన్న, బాయ్. బెటా కార్తీక్, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న. 10th రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. మరి ఇంటర్ జాయిన్ అవుతావా లేదా? జాయిన్ అవుతానన్నా. మంచి కాలేజ్ మాట్లాడినా, రేపు తీసుకెళ్తా, అడ్మిషన్ చేస్తాం. మరి సరేనన్నా. ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? నాన్న మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎంపీసీ ఏం తీసుకుంటావురా? బైపీసీ తీసుకో. లేదన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు అది. బెటా బైపీసీ తీసుకోరా. బైపీసీ తీసుకొని డాక్టర్గా. యాక్చువల్గా నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, నేను ఫెయిల్యూర్ అయిపోయినా. నీలో నన్ను చూసుకుంటారా? 10th బట్టి చదివి పాస్ అయిందన్న. ఇప్పుడు కష్టం నాన్న. ఎంపీసీ తీసుకొని ఏం చేస్తారా? బీటెక్ చేస్తారు. బీటెక్ చేసిన తర్వాత ఏం చేస్తారు? నాకు చాలా మంది చెప్పారు ఎంపీసీ వేస్ట్ అని. ఎంపీసీ అంటారు ఏమరా? నాకు అర్థం కాదు. నేను చేయగలననే నమ్మకం నాకు ఉంది నాన్న. నువ్వు నాకు అవన్నీ చెప్పకు. రేపు తీసుకుపోయి నేను అడ్మిషన్ చేస్తున్నా, బైపీసీ చేసి. నీ ఇష్టం ఇక. లేదు నాన్న, నా వల్ల కాదు. నువ్వు నాన్న గిట్ట అవన్నీ నాకు చెప్పకు. నేను అడ్మిషన్ చేస్తున్నా, బైపీసీ జాయిన్ అవుతున్నా అంతే. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకున్నా ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఇంకేముంది, ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకొని రోజు కాలేజ్లో అడ్డమైన తిట్లు తినేవాడిని. అసలు కాలేజ్కి పోవాలంటేనే భయం వేసేది. అంతే, 2 సంవత్సరాలు పోవాల్సిన కాలేజ్ 2 నెలల్లోనే మానేసిన. రోజు కాలేజ్ అని చెప్పి ఎక్కడెక్కడనో తిరిగేవాడిని. కాలేజ్ టైం అయిపోయాక ఇంటికి పోయేవాడిని. ఇలానే ఒక 6 months గడిచిపోయాయి. ఏం చేయాలో తెలియక బోర్ కొట్టేసింది. ఎందుకు వద్దు? సినిమాలు చూడడానికి ఫోన్ కావాలి, ఫేస్బుక్ వాడడానికి ఫోన్ కావాలి, ఫేస్బుక్ దొరికిన పిల్లతో చాట్ చేయడానికి ఫోన్ కావాలి, కానీ గేమ్స్ ఆడడానికి ఫోన్ వద్దా? వీటితో ఆడుకో గేమ్స్. గేమ్స్ అంటే టైం పాస్ కాదురా, గేమ్స్ అంటే కాన్సన్ట్రేషన్.
ఈవెన్ గాడ్ మస్ట్ యువర్ కాన్సెప్ట్ టు ప్లే గేమ్స్. దేవుడికైనా గేమ్స్ ఆనికి కాన్సెప్షన్ కావాలి. అలాంటి గేమ్స్ కొనాలంటే క్యాలిక్యులేషన్స్, ఆడాలంటే క్యాలిక్యులేషన్స్, ఆడితే గెలుస్తామో గెలవమని క్యాలిక్యులేషన్స్. రెడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే గేమ్స్ ఫోన్లలో కాదురా, మ్యూజియంలో చూడాలి వస్తుంది. అయినా వాళ్ళకి కష్టం వస్తే అరగంట లేట్ అవుతుందేమో. అదే గేమ్స్కి ఏమైనా అయితే ఐఎమ్ షో దెమ్ ది ఎండ్. నేనేమన్నా వీడేం మాట్లాడుతుంటా. ఆడేంట్రా ఫోన్ ఇవ్వకపోతే బాలయ్య డైలాగులు కొడుతుండు. బ్రో మస్తు ప్లే చేస్తున్నావు. థ్యాంక్ యూ బ్రో. నువ్వు మ్యూజిక్ చేస్తుంటావా? లేదు బ్రో, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకసారి ట్రై చేయొచ్చా? ఆఫ్ కోర్స్ బ్రో, తీసుకో. బాగానే ప్లే చేస్తున్నావు. ఇంతకు ముందు ఎక్కడైనా నేర్చుకున్నావా? అదేం లేదు బ్రో, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం, బట్ ఎప్పుడు నేర్చుకునే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు కూడా నువ్వు ప్లే చేసేటప్పుడు చూసినా అదే ప్లే చేసినా. అసలు నేను గిటార్ పట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం బ్రో. ఓ అవునా, నీకు మస్తు టాలెంట్ ఉంది బ్రో, నేర్చుకో, మస్తు ఫ్యూచర్ ఉంటుంది. వద్దు బ్రో, ఇంట్లో ఒప్పుకో. కరెక్టే, నీకంటూ ఒక టాలెంట్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకో. మనకి ఇంట్రెస్ట్ ఉన్న చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది బ్రో, ఒకసారి ఆలోచించుకో. ఓకే బ్రో, బాయ్ మరి, థ్యాంక్ యూ. నిజంగా నా లోపల ఇంత టాలెంట్ ఉందా? నేను మ్యూజిక్ నేర్చుకుంటే నా ఫ్యూచర్ అంత బాగుంటుందా? ఒకవేళ చేస్తే అంతే, ఇంకెలా అయినా మ్యూజిక్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయిపోయా. దాని గురించి చూడడం, నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఎప్పుడు చూసినా దాని గురించి ఆలోచించేవాడిని, ఎలా అయినా నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు ఫోన్ యూజ్ చేస్తావా? ఫోన్ ఇప్పించిన అని చెప్పేసి ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటావా? చదువు టైం లేదా? ఇంకో 1 వీక్లో ఎగ్జామ్స్ పెట్టుకొని రెడీ అయిపోండి అన్నా ప్లీజ్. పోయి చదువుకోపో. కానీ మా నాన్న మాత్రం నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయేవాడు. ఎప్పుడు చదువు చదువు అనేవాడు. చదువుకుందామని బుక్ ముంగల పెట్టుకుంటే అస్సలు మైండ్లోకి ఎక్కేది కాదు. ఒక్కటే ఆలోచన, నేను ఎలా అయినా మ్యూజిక్ నేర్చుకోవాలి అని. ఆ తర్వాత ఎలానో ఒకలా కష్టపడి ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసా. అరే ఈరోజు రిజల్ట్స్ అంటరా? అవునా మామా? రే ఇప్పుడు పబ్జీ అనారా? రిజల్ట్ చూసుకోరా. రిజల్ట్ మామా, నా రిజల్ట్ మామా. అరే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినవరా? అరే దీనికి పిచ్చిగా పడ్డారా? నేను చెప్పే మాటలు వింటే నాకు కాదు రప్పించి మీకు ఎక్కుతుందా? ఎందుకురా? మా దోస్తులతో ఛాలెంజ్ కట్టారా, ఒక్క సబ్జెక్ట్ పాస్ 4 సబ్జెక్టు పాస్. అరే నేను అన్నిట్లో పాస్ అయినా అప్ప. అరే నాది కూడా ఊడ్రా. అరే నాది కూడా ఒకటిరా. అరే నువ్వు కూడా అన్నిట్లో పాస్ అయినావురా? మరి నాదిరా? అరే నేను 3 సబ్జెక్టులు అయినాయిరా. అబ్బా ఏందా ఏంటి, మా నాన్న ఉన్నాడా లేదా? ఎంతకైనా మంచిది, డోర్ వేద్దాం, కొట్టినా కూడా ఎవరికి వినపడదు.
వచ్చినావా ఇంటికి? ఫెయిల్ అయినా ఎందుకు వచ్చినారా ఇంటికి? ఇజ్జత్ ఎందుకు వచ్చినావా? చల్ బా చల్ కొన్నాడు. నీ మీద చాలా కళలు ఉన్నారా, నువ్వేదో చేస్తావు ఇంకేదో చేస్తావు అని అందరికి ఏదో గొప్ప చెప్పుకున్నా, కానీ లాస్ట్కి వస్తే ఏం చేసేసినావు? ఇజ్జత్ మొత్తం బర్బాద్ చేసేసినావు. ఎందుకురా నువ్వు ఇంట్లో ఉండి? నాన్న నాకు చదువు అంటే ఇష్టం లేదు నాన్న, నేను మ్యూజిక్ చేయాలనుకుంటున్నా. నాకు మ్యూజిక్ అంటేనే ఇష్టం. ఈ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేనన్నా. అంటే చదువు ఆపేసావుగా? అవునన్నా, నాకు ఇష్టమైన మ్యూజికే చేయాలనుకుంటున్నాను. ఇమ్రాన్ ఇంట్రెస్ట్ ఇట్లా ఆలోచించే బయట రోడ్ల మీద అందరు తిరుగుతున్నారు. లేదన్న, నా టాలెంట్ పైన నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను. ఇదేనా నీ ఫైనల్ డెసిషన్? అయితే నా ఫైనల్ డెసిషన్ కూడా విను. నాకు నచ్చింది చేయనప్పుడు నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా అట్లనే చూస్తున్నావు. ఆయనకు నచ్చింది చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చిన మా నాన్న ఈసారి నన్ను ఇంట్లో నుంచి గంటేశాడు. ఏమైంది బ్రో? నాకు నచ్చింది చేస్తా అంటే ఇంట్లో అర్థం చేసుకోవట్లేదు బ్రో. ఇప్పుడేమో సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినా ఇంట్లో నుంచి పోమన్నారు. ఈ పేరెంట్స్ అంతా ఎంతే బ్రో, మనల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు, అందుకే నేను ఇలా ఉన్నా. నువ్వేంటి బ్రో ఇలా? ఏదో బాధ అవుతుందని తాగుతున్నా. అంటే ఇది తాగితే నిజంగానే బాధ అవుతుందా? ఇదేంది బ్రో ఇంత చేదు ఉంది? చక్కెర వేసుకొని తాగురా, తీయగుంటుంది. ఓ అవునా? అంటే అదే చక్కెర వేసుకొని తాగితే తీయ ఉంటుంది. నువ్వేమున్నావురా, మందన్నక్క చేదుకుండకుంటే తీయగుంటారా? తాగురా తాగు. అరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? జాబ్ చేస్తారా? జాబ్ చేసి పని నాకు ఏం ఇంట్రెస్ట్ ఉందో అదే చేస్తా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు నాకు జాబ్ ఆఫర్ చేసిండు మామ. రేపు కాల్ చేస్తా, రేపు మార్నింగ్ కాల్ చేస్తా నీకు. ఫోన్ లిఫ్ట్ చేయి మామ రేపు. I was broken from a young age, taking my soul. I was broken from a young age, taking I was broken from a young age, taking my soak into the masses, right on my... నాన్న, అయ్యో లేదు నాన్న, నేను తాగలేనన్నా. ఫోన్ మాటలు ఎందుకు వింటారు నాన్న? కొంచెం ఆగు, నేను వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడతా, ఫోన్ చేస్తా. అరే భయంకలోడే, నేను మంద తాగుతా, సిగరెట్ తాగుతా, ఇంకేమైనా తాగుతా. నీకేమన్నా వస్తుందా? నీదేమన్నా పోతుందా? అరే ఎంతసేపు పక్కన గురించి ఆలోచించుడు కాదు అంకుల్, ఫస్ట్ నేను చూసుకోండి. నువ్వు చక్కగా ఉన్నావేమో చూసుకో. అవసరమా? నా గురించి చెప్తే మీకేమన్నా వస్తుందా? మీకేమన్నా ఆస్కారం వాడిస్తురా? అంకుల్ ఇంకోసారి చెప్తున్నా గలీజ్ ఉంటుంది. ఏంటి నీకు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? అంటే అదే సారీ, జాబ్ ఇవ్వలేదు. ఎవరు చెప్పింది సార్ ఇవన్నీ? బ్యాడ్ హ్యాబిట్స్, హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, డ్రెస్సింగ్ మంచిగా ఉండాలి, చల్ ఇదంతా కాదు సార్. ఫస్ట్ టాలెంట్ చూడండి సార్, వాడు చేయగలడో లేదో చూడండి. అనవసరంగా ఎందుకు సార్ ఈ మాటలు? ఒక్క చెప్తే గుర్తుపెట్టుకోండి సార్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ప్రతివాడు చెడ్డోడు కాదు, గుడికి వెళ్ళే ప్రతివాడు మంచోడు కాదు. ఏదో వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి అలా అవుతారు అంతే. థ్యాంక్ యూ సార్. అరే వద్దొద్దు అంకుల్, కొట్టకండి అంకుల్. చిన్న తేడా తెలియదా నీకు? ఎవరిని పడతావు అని అంటే తిట్టడమేనా? అరే ఏం కాదు మామ, బాధపడకు, లైట్ తీసుకో. మా డాడీ కొట్టినందుకు బాధ లేదురా. నా గురించి ఒకటి చెడ్డగా చెప్పినప్పుడు తొందరగా నమ్మిన మా నాన్న నాకు టాలెంట్ ఉంది అని చెప్తే ఎందుకు నమ్మట్లేదురా?
ఆ తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చాలా జాబ్స్ చేశా, కానీ ఇక్కడ నాకు కావాల్సిన హ్యాపీనెస్ దక్కలే. అలా ఒక 6 months గడిచిపోయాయి. అరే ఇట్లయితే ఎట్లా సక్సెస్ అవుతావురా? అదే అన్న, ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను చెప్పేది ఏదో ఒక జాబ్ కరెక్ట్ చేయరా. నా వల్ల అవ్వట్లేదన్నా. కొన్ని రోజులు ఓపిక బట్టి ఏదో ఒక పని చేయరా. వచ్చిన డబ్బులతో నువ్వు అనుకున్నది చేయి. ఓకే అన్న. సరే, నాకు తెలిసిన ఆయన ఒకడు ఉండు, ఆడ పెట్టిస్తా చెయ్యి. ఇంకేముంది, రోజు పొద్దున్నే రెడీ అయ్యి ఇష్టం లేని జాబ్కి వెళ్ళేవాడిని. ఆ బాధతో రోజు తాగేవాడిని. నా పైన నాకే కోపం వచ్చేది. ఏంది లైఫ్ అనిపించింది. ఏమైంది మామ, డ్యూటీ పోలేదు? ఓలే. అరే ఈరోజు ఈయన బర్త్డేరా. హ్యాపీ బర్త్డే మామ. హ్యాపీ బర్త్డే కాదురా, అన్హ్యాపీ బర్త్డే. ఏ లైఫ్ అయితే వద్దనుకొని ఇంట్లో నుంచి వచ్చేసినా అదే లైఫ్లోకి వచ్చేసినాము. ఏడుస్తున్నావురా? మేము లేమా? ఇచ్చాను కూడా ఆరా ఏడవ కళ్ళు చూసుకో. అవునరా, అసలు ఈ పేరెంట్స్కి ఏం కావాలరా? ఎందుకురా ఇంత టార్చర్ చేస్తారు? టార్చర్ ఎందుకు అనుకుంటున్నావు మామ? ప్రతి పేరెంట్స్ పిల్లల హ్యాపీనెస్ కోరుకుంటారు కదా. అవునా, మరి వాళ్ళు చేసేది ఏంద్రా? పుట్టిన వెంటనే తొందర నడవాలి, తొందర మాట్లాడాలి, అన్నీ తొందర చేయాలి, బెస్ట్ స్కూల్, బెస్ట్ ఎడ్యుకేషన్, నా కొడుకు అలా ఉండాలి ఇలా ఉండాలని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారన్నా మనకేం కావాలని ఆలోచిస్తారా? బెస్ట్ ఉన్నాం కరెక్టే, మరి హ్యాపీగా ఉన్నామా? ఏమన్నా అంటే మీకేం తెలియదు, మీరు చిన్నపిల్లలు, వాళ్ళకి ఎలా తెలుసు అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవడో ఒకటి చెప్తాడు కదా. మంచి జాబ్ చేస్తూ పైసలు సంపాదిస్తేనే హ్యాపీగా ఉంటారనుకుంటే మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయట్లేదు. అందుకే వాళ్ళ కళల్ని మన నుండి నిజం చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మనం కూడా వాళ్ళనే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని లాస్ట్కి ఇష్టం లేని జాబులు చేస్తూ అక్కడ కూడా జీవితాంతం ఒక లైఫ్ లేకుండా కష్టపడి లాస్ట్కి పిల్లల్ని కూడా డబ్బులతోనే పోషించాలి కానీ సంతోషంతో కాదు. తీరా అటు ఇటు చూసి 50 ఏళ్ళు అయిపోయాక నువ్వేం చేసినవరా అంటే 0. ఇదో బతుకు. జీవితాంతం ఒక ప్రొఫెషన్ని, వర్క్ని ఇష్టంగా సంతోషంగా చేస్తే అసలు వర్క్ చేసినట్టేముంటుందిరా? అసలు ఈ పాయింట్ అర్థం చేసుకోరేంద్రా? బాయ్స్ మీరా మనమే ఇంత బాధపడుతున్నాం. పాపం గర్ల్స్ చిన్నప్పటి నుంచి ఏవేవో కలలు కంటారు, లాస్ట్కి ఎవడో చెప్పిన మాటలు విని పెళ్లి చేసి ఇంట్లో కూర్చొని పెడతారు. పాపం రా, వాళ్ళు ఎంత బాధపడుతుండొచ్చురా. అరే ఇవన్నీ సినిమాలలో అయితే మామ, రియల్ లైఫ్లో కావు, అర్థం చేసుకో. ఎందుకు కావురా? సినిమాల్లో ఫైట్ చూసి రియల్ లైఫ్లో వేస్తలే, సినిమాల్లో లవ్ చూసి రియల్ లైఫ్లో వేసుకుంటలే. ఇన్ని అవుతున్నప్పుడు ఎందుకు కాదురా? అయినా అందరు ఇలా అనుకోబట్టే ఇంకా ఇక్కడనే ఉండిపోయాం. ప్రతి తల్లిదండ్రి మేము అన్న కళల్ని మా కొడుకులతోనో కూతురుతోనో నిజం చేసుకోవచ్చు అనుకునే కన్నా మేము ఎలాగో మా కళల్ని నిజం చేసుకోలేకపోయాం, కనీసం వాళ్ళ కళనైనా నిజం చేసుకొని అనుకుంటే ఎంత బాగుండేదిరా.
కానీ వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారు? అయినా ఇవన్నీ మనం అనుకునే బ్లాగం రా, వాళ్ళకు ఉండాలి. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది బ్రో, అందరిలానే ఇష్టం లేని జాబ్కి వెళ్ళడం, ఆ బాధతో తాగడం, పడుకోవడం, ఇదే బ్రో. ఏంది బ్రో, బాగా వస్తుందా? ఎందుకు బ్రో? మరేంది బ్రో, ఏదో చిన్న మిస్టేక్ అని చెప్పి లైఫ్ వేస్ట్ చేసుకుంటామా? అయినా ఇప్పుడున్న జనరేషన్లో తిన్నామా తాగినామా రోడ్ల మీద దిగినామా అని ఆలోచించే వాళ్ళే కానీ ఎంతమంది ఉన్నారు బ్రో అయినా ఇలాంటి టాలెంట్ కోసం బాధపడేవాళ్ళు కనీసం 10% కూడా లేరు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా నమ్ముతారనుకున్నావు బ్రో? అయినా నువ్వే అన్నావు కదా పేరెంట్స్ బిజీ లైఫ్ అని. అలాంటి బిజీ లైఫ్లో కూడా పిల్లల హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తాను తప్ప ఏం చేస్తే హ్యాపీగా ఉంటారని ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది? దీనికి తోడు ప్రతి అడ్డమైన వాడు ఇచ్చే సలహాలు, చే దీని అమ్మ జీవితం. నిజంగా నువ్వు చేయాలనే నమ్మకం నీకుంటే ఫస్ట్ నీ టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత ఎలా ఒప్పుకోరో చూద్దాం. 2 ఏళ్ల కింద బయటపడ్డ నీ టాలెంట్ గురించి ఇంత బాధపడుతుంటే 20 ఏళ్ళ నుంచి నీ హ్యాపీనెస్ కోసం కష్టపడుతున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? ఒక్కసారి ఆలోచించు బ్రో. నీకు ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. ఇంకా నీ ఇష్టం. ఇక ఏమైంది మామ, ఏం ఆలోచిస్తున్నావు? నా టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదురా. యూట్యూబ్ ఉందిగా మామ, నీకు ఎలాగో గిటార్ ప్లే చేయడం వచ్చు, వీడియోలు తీసి అప్లోడ్ చేసేసేయి అంతే. అవును కదా. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. కార్తీక్ ఎడున్నారా? ఒకసారి ఇంటికి రా. సరే సరే. నాన్న చెప్పండి, పిలిచారు. నీ గురించి చాలా మంది ఫోన్ చేసి పెట్టే, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా గొప్ప చెప్పారు. వాళ్ళు చెప్పేంత వరకు నాకు కూడా అర్థం కాలేదు నీలో ఎంత టాలెంట్ ఉందని చెప్పేసి. చిన్నప్పటి నుంచి లేని టాలెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. టాలెంట్ అనేది ఎవరికి చిన్నప్పటి నుంచి ఉంటుంది అన్న. లైఫ్లో బోర్ కొట్టినప్పుడు లేదా వానికంటూ గుర్తింపు రావాలనుకున్నప్పుడు టాలెంట్ బయట పడుతుంది. అవును బేటే, నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు చెప్తున్నా, డెఫినెట్లీ నేను సపోర్ట్ ఇస్తా. నీ సక్సెస్ వెనకాల నేను కంపల్సరీ ఉంటా. ఓకేనా? నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు,
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేలా. నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండ మునకేస్తావా? నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా? ఓ హలో, ఎక్కడున్నారా? తొందరరా రా, ఎంతసేపు వెయిట్ చేయాలి? అవసరం లేదు, నేను ఇంటికి రాను. నాకు నచ్చింది చేద్దామంటే మీరు వద్దంటారు. ఎందుకు రాలే ఇంటికి? మీరు అవసరం లేదు నాకు. ఏంటి బ్రో, ఏమైంది? నచ్చింది చేస్తా అంటే వద్దంటారు బ్రో ఇంట్లో, అందుకే ఇంటికి రానంటున్నా. తప్పు బ్రో. నిజానికి మన టాలెంట్ ఏదో చూపిస్తే డెఫినెట్గా వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు లేకుండా మనం ఏమైనా చేయగలం అనుకుంటాం. నిజానికి వాళ్ళు లేకుండా ఒక్కడికి కూడా వేయలేము. ఓకే బ్రో, బాయ్. ఫస్ట్ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలరా. చెప్పాలనిపించింది మామ. ఫ్రెండ్స్, పరిస్థితుల వల్లనో లేక బయట వాళ్ళ మాటల వల్లనో మీ పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అలా అని మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. మీ టాలెంట్ వాళ్ళకి చూపించండి. డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది టాలెంట్ కోసం బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అందులో మీ కొడుకు కూతురు ఉండొచ్చు. మీ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి.